తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 88074747474. ఇప్పుడు అలాగే కిరణ్ గారు సో అవుట్పుట్ చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంటి? కిరణ్ గారు లాస్ట్ 20 days బ్యాక్ అనుకుంటా చూసారా, చూసి కన్ను కొడుతున్నాం బ్రో, హక్ చేసుకుని పడుతున్నాం బ్రో, గట్టి కొడుతున్నాం, కంగారు పడకండి అంటే ఓకే. నాది ఎప్పుడు ఒకటే మైండ్ సెట్ అండి, ఆన్ పేపర్ మనం రాసింది ప్రజెంటేషన్కి ఆన్ స్క్రీన్ తీసుకొచ్చేటప్పటికి ఎంతవరకు మనం దాంట్లో సక్సెస్ అయ్యి, ఎందుకంటే మనం 100% రాస్తాం మ్యాక్సిమం డ్యూ టు ద సో మెనీ రీజన్స్. మనం ఏం ఆడియోని చూపిస్తున్నామో అది 80% ఉండొచ్చు, మన ఫ్రెష్ మైండ్తో చూసే మీకు అది 100%. ఓకే, సో అట్లీస్ట్ ఐ షుడ్ డెలివర్ దట్. ఆన్ పేపర్ మీద నేను రాసుకుంటే ఆ 80 to 90% స్క్రీన్ మీద తీసుకురాగలిగానంటే ఆడియన్గా మీకు నేను 100% ఎంజాయ్మెంట్. సో దానికోసం సో హీస్ వెరీ హ్యాపీ. చాలా ప్రీవియస్గా మీరు వర్క్ చేసింది విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర, అవును, అండ్ చెలో మూవీస్ దానికి కానీ అండ్ వేరే మూవీస్కి వర్క్ చేశారు. విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి యూజువల్గా నేర్చుకుంది ఏంటి? మా గురువు గారు వచ్చి మహాదేవ్ స్వామియాజులు గారు. ఎవరంటే జాగ్వార్ సినిమా డైరెక్టర్. ఓకే, ఆయన దగ్గర నన్ను అటాచ్ చేసింది రంగరంగ వైభవంగా డైరెక్టర్ గిరిసాయ. సో గిరిసాయ నాకు అన్నయ్య అవుతారు, అంటే లైక్ మెంటర్. ఓకే, సో నా రైటింగ్ స్టైల్ అది నచ్చి జాగ్వార్ సినిమాకి మహాదేవ్ గారి దగ్గర తీసుకెళ్ళాడు. మహాదేవ్ గారితో నేను ఆల్మోస్ట్ ఒక 2 years ట్రావెల్ చేశాను, 2.5 years ట్రావెల్ చేశాను. సినిమా అయిపోయింది, రైటింగ్ డిపార్ట్మెంట్ అని స్టార్ట్ అయ్యాను. మెయిన్ అసోసియేట్ లాగా ఆయన దగ్గర జాగ్వార్ సినిమాకి మొత్తం పనిచేశాను 150 days అంతా. దాని తర్వాత అది అయిపోయి వచ్చిన తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్లోనే మహాదేవ్ గారు మేము అందరూ ఉండేవాళ్ళం. మహాదేవ్ గారి నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ జరుగుతుంది, యాక్చువల్లీ ఆ డిస్కషన్ జరుగుతూనే అక్కడే ఉన్నాం. సో విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర వర్కింగ్ అక్కడే ఉండిపోవడం ఒక 2 years ఉన్నాను, యాక్చువల్లీ 2-3 years. ఓవరాల్ వాళ్ళ కాంపౌండ్ లో జర్నీ అయితే మహాదేవ్ గారి అందరితో కలిపి ఒక 4 years అక్కడ జర్నీ చేశాను. కానీ మీ రైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి యూ డన్ ఎక్కువగా కొంచెం హ్యూమర్ ఉన్న మూవీస్ ఎక్కువ తీశారు. కానీ ఈ దిల్రుబా విషయానికి వచ్చేటప్పటికి ఆ ట్రాన్సిషన్ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్. అదేనండి, రైటర్గా ఉన్నప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు 4 ఇళ్ళు తిరుగుతూ ఉంటాం అండి, 4 కాంపౌండ్లు తిరుగుతూ ఉంటాం, 4 డైరెక్టర్లు కలుస్తుంటాం, 4 రకాల ఐడియాలజీలు ఉంటాయి వాళ్ళకి. మీరు కామెడీ చేస్తారు, కామెడీ కావాలి మీకు, సో ఇంకో డైరెక్టర్ థ్రిల్లర్ రాస్తాడు. యాజ్ ఎ రైటర్ నేను ఏదైనా రాయాలి, మీరు కామెడీ ఇస్తే ఫన్ రాయాలి. అండ్ నా ప్రాసెస్లో ఏంటంటే నాకు చెలో రాసాం, అంటే అసిస్టెంట్ గానే రాసాం. చెలో రాసినప్పుడు మాకు ఏంటి అంతా ఫుల్ ఫన్, అది ఫన్ వేలో వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చి ఆర్జీవి గారి దగ్గర పడ్డాం. ఆయన ఒక టైప్ ఆఫ్ టిపికల్ డిస్కషన్ ఉంటుంది, ఏంటంటే కలవడు, ఫోన్లో సీన్ పంపించంటాడు, చాలా క్లారిటీగా చెప్తాడు వాయిస్ మెసేజ్ లో, ఈ సీన్ నాకు ఇలా కావాలి, దీన్ని ఒక్కసారి కరెక్షన్ చేసి పంపించంటాడు. అంతే. ఆయన ఏంటంటే ఆయన మైండ్ సెట్ నాకు బాగా నచ్చింది. వర్క్ అనేది నువ్వు ఎక్కడి నుంచైనా చేయొచ్చు, మనిషిని వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం మణికొండలో ఉన్న నేను బంజారా హిల్స్ ఆయన దగ్గరికి రావాలంటే హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ 1 hour వేస్ట్. అదే నా ఇంట్లో కూర్చొని ఫోన్లో కమ్యూనికేట్ చేస్తే అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది పని. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో ఫన్నే ఉండదు, ఇది రైటింగ్ విషయంలో చెప్తున్నాను. అప్పుడు చేస్తున్న 3 సినిమాలు వేరే ఆయన. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమాకి అసిస్టెంట్ రైటర్గా రాశాను, అంటే అబ్బుర్ రవి గారు రాశారు. ఆ తర్వాత నన్ను పిలిచారు మళ్ళీ రాయమని, అంటే ఏ కరెక్షన్లు ఉన్నాయి, తర్వాత చిన్న ఒక వెర్షన్ కావాలి అంటే పిలిచారు. సో అదొక కైండ్ ఆఫ్ మూవీ, అదొక లవ్ స్టోరీ మూవీ, కొంచెం సాడ్ లవ్ స్టోరీ. సో అలాగే డిఫరెంట్ జోనల్స్ అయింది. బట్ మై జోనర్ ఆఫ్ మైండ్, అంటే నా కథలు నేను చేయాలనుకున్న సినిమాలు ఇలాగ పవర్ ప్యాక్డ్ గానే రాయాలనుకుంటాను. అంటే భీమవరం అబ్బాయివి కాకపోతే ఆ స్లాంగ్ గానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు, ఏంటి బ్రో? డిగ్రీ 2009 అయిపోయింది, బీఫార్మసీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం అని వైజాగ్ తర్వాత బెంగళూరు తర్వాత చెన్నై, ఇలా రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతా ఉంటాను. బెంగళూరు టు హైదరాబాద్కి వచ్చాను ఇంకంతే ఇక్కడ. అండ్ బేసికల్ గా ఆ స్లాంగ్ పోయింది, అలా నెమ్మదిగా పోయింది. బట్ మళ్ళీ మా ఊరు తగిలాడంటే వచ్చేది, అరే అలా ఉన్నారా అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు, ఇక్కడ కోకాపేటలో ఉంటారు. వారానికి ఒకసారి కలిసినా కానీ మేము మాట్లాడుకునేది మళ్ళీ మా గోదావరి భాష ఉంటుంది. మెయిన్ గా డైరెక్టర్ అవ్వాలని అనిపించిన సందర్భం ఫస్ట్ టైం చిరంజీవి గారు. ఎందుకంటే సినిమా మీద పిచ్చి, సినిమా మీద ఇంట్రెస్ట్ రావడం ఎప్పుడో, అంటే నా చిన్నప్పుడు చేతకి ఎక్కించుకుని మన నాన్న సినిమాలు తీసుకెళ్తూ ఉండేవాడు కదా, ఆ టైంలో అనమాట. ముగ్గురు కలిసి సినిమా తీసుకెళ్ళాడు, ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్. చూస్తే 3 చిరంజీవులు ఉన్నారు, ఏంట్రా ఇది, వాళ్ళమ్మ ఒకేసారి ముగ్గురు ఎలా కనిపిస్తుంది అలాగా ఒకేలాగా అనుకున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే బయట కూడా వాళ్ళు 3 ఉంటారు, వాళ్ళు 3 సినిమాల్లో ఉన్నారు. ఇంటర్వెల్ అయిపోయింది, సమోసా తెచ్చాడు, తినలేదు, ఆలోచిస్తూ కూర్చున్నాను, ఏంట్రా ఇది 3 చిరంజీవులు ఎలా ఉన్నారా ఒకేసారి. బయటకు వచ్చి చార్తకి ఎక్కాను, మా నాన్న, మా అన్నయ్య, మా అమ్మ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, సినిమా బాగుంది కదండి, అది కదండి, పాటలు బాగున్నాయి కదండి. అయితే నేను ఆలోచిస్తాను, మా నాన్న డెప్ మీద కూడా ఏంట్రా అన్నాడు. ఏంటి ఆలోచిస్తాను,
కాదు నాన్న, వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురు ఎలా కనిస్తుంది అలా ఒకేలా ఉన్న వాళ్ళని, బయట కూడా ముగ్గురు ఉంటారా అని అడిగారు. రే ఒకటే చిరంజీవి ముగ్గురు కానీ చూపించారు. అంటే అదేంటున్నానా అన్నాను, సినిమా రా ఇదంతే రా అన్నాడు. అప్పటి నుంచి పిచ్చానమాట. ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటే ఈటీవీలో నాగేశ్వరరావు గారిని ఎవరో కాల్ చేశారు. టాప్ ఏడుస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నా అంటే నాగేశ్వరరావు గారు కాల్ చేశారంటే ఆగు అని చెప్పి టీవీ ఇలా మార్చాడు. జెమిని వచ్చింది, నాగేశ్వరరావు గారు బతికి ఉన్నారు చూడండి. అంటే అంటే ఈ వరల్డ్ ఎంత బాగుంటుంది అనేది ఆ చిన్నప్పటి నుంచి కళ. దాంతో స్టార్ట్ అయిపోయింది. అలాగేంటంటే శ్రీశ్రీ గారి పుస్తకాలు చదవడం, మా తాతలు ఇద్దరు హెడ్ మాస్టర్లు, స్కూల్ హెడ్ మాస్టర్, వాళ్ళకి తెలుగు లిటరేచర్తో ఎక్కువ సంబంధం ఉంటుంది. సో ఈ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది నాకు. నాటకాలు, బుక్స్ అని, అయ్యని ఇయ్యని, డైలీ ఒక స్కిట్ వేయడం, వారానికి ఒకసారి స్కూల్లో ప్లే చేయడం, కాలేజీలో స్కిట్ డ్రామాలు చేయడం, ఇలాగా ఈ జర్నీ అలవాటు అయిపోయి పిచ్చాలు ఉండిపోయింది సినిమాల్లోకి రావాలి అని. సో తప్పలేదు, కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాటి వల్ల జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే లైక్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఫ్యామిలీ పరంగా మిడిల్ క్లాస్ పర్లేదు, మిడిల్ క్లాస్. ఆ మిడిల్ క్లాస్ లోనే కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. లేదు కొంచెం ఫ్యామిలీకి బ్యాక్ బోన్ గా నిలబడాలి, ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అంతా ఇచ్చింది వాళ్ళే. సో మనం పిచ్చి ప్యాషన్ అనుకుని చెప్పి ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటే పనులు ఎవరు అని చెప్పి జాబ్ స్టార్ట్ చేసాం, మార్కెటింగ్. ఆ మార్కెటింగ్ కాస్త దాంట్లో ఒక పీక్ స్టేజ్కి వచ్చేసి ఇంకా బాగుంది, అంటే పర్లేదు సంపాదించాం, ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం సెటిల్ చేసాం అన్నప్పుడు వన్ ఫైన్ డే మా నాన్నకి ఎవరికి చెప్పలేదు, మా అమ్మకి చెప్పాను అంతే కూర్చోబెట్టి, ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే షీ సపోర్టెడ్ మీ లాట్. అసలు ఒక్క సెకండ్ కూడా ఈ రోజుకి అందరూ చనిపోయారు, మా నాన్న గ్రాండ్ మదర్ అందరూ, వాళ్ళు ఎవరికి ఈ రోజుకి తెలియదు ఇండస్ట్రీలో ఉన్నట్టు. షీ మేనేజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 5 years. అసలు చెప్పేది కదా ఎక్కడ ఉన్నాడంటే బెంగళూరులో ఉన్నాడు అంతే. కానీ మీరు ఇలా మాత్రం మూవీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నైస్ బ్రో. సో ఎక్కువగా ఈ మూవీకి సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ యాక్షన్ అంతగా చూస్తున్నారా? ఏదైనా అది కూడా ఎగ్జైటింగ్గా యాక్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటేనే పీపుల్ చూడడానికి థియేటర్లో అయినా కానీ ఈవెన్ ఓటీటీలో అయినా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మరి ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? సిచ్యువేషన్ బ్రో, సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఊరికనే ఎవడో కొట్టడు. కొట్టాలంటే బలమైన కారణం కావాలి, ఆ కారణం ఉంటేనే ఫైట్ వర్కౌట్ అవుతుంది. ఆ కారణం తెలియకపోతే ఫైట్ లేదు. ఊరికే హీరో వచ్చాడు నలుగురిని కొట్టాడు వెళ్ళిపోయాడు అంటే ఇష్టపడలేదు జనాలు, అలా చూడడానికి కూడా ఇష్టపడలేదు. సో అవి మైండ్లో పెట్టుకుని ఎక్కడ యాక్షన్ కావాలి, ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఈ ఫైట్ తాలూకు ఎమోషన్ ఏంటి హీరోది, ఇంకో ఫైట్ జరుగుతుంటే ఆ ఫైట్లో ఆడ ఎమోషన్ ఏంటి, ఈ టైంలో ప్రశాంతంగా కొడుతున్నాడా, ఈ టైంలో చాలా కోపంగా కొడుతున్నాడా, ఇంకో టైంలో ఇంకోలా కొడుతున్నాడా, ఎందుకు కొడుతున్నాడు, కొట్టడానికి వెళ్ళగల కారణం ఏంటి. ఈ కారణం ఉంటేనే అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే జాగ్వార్ చేస్తున్నప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఉన్నారు, ఆయన వాళ్ళిద్దరు క్లైమాక్స్ ఫైట్కి వచ్చారు. క్లైమాక్స్లో మేము రాయలేదు, అప్పటికి మాకు ఫైట్ ఉంది అంతే, క్లైమాక్స్లో ఫైట్ అయిపోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చుని క్లైమాక్స్ ఊరికి నాలుగు ఫైట్ పెట్టమంటే చేయమంటే చేయలేమండి అన్న. ఎవరు? రామ్ లక్ష్మణ్ చేయలేమండి అలాగా అన్న. ఎందుకంటే ఫైట్ చేయడానికి ఒక హోల్డింగ్ పాయింట్ కావాలి కదా. నేను అప్పుడు ఆ సినిమాకి అసిస్టెంట్ రైటర్ని, అసోసియేట్ డైరెక్టర్ని, అమ్మా వీళ్ళేంటారా ఫైట్ చేయడానికి ఎమోషన్ అంటారు, హీరో వస్తాడు కొడతాడు వెళ్తాడు అంతే కదరా ఈ సినిమాలో అయినా జరిగేదాన్ని. అది డీకోడ్ చేయడానికి ఆయన అన్నాడు రేపు పొద్దున్న ఎల్లుండి నుంచి ఫైట్ కదా ఒకసారి డీకోడ్ చేయండి అన్నాడు. హోటల్ రూమ్ లో కూర్చొని నేను మా డైరెక్టర్ ఇంకొక అసిస్టెంట్ కూర్చుని ఏం చేద్దాం ఎలా వాళ్ళు ఎమోషన్ అడుగుతారు. ఎమోషన్ అంటే ఏంటి అంటే సినిమాలో యాక్చువల్లీ మేము రమ్యకృష్ణ గారిని చంపేశాం, ఫ్లాష్ బ్యాక్ లోనే మదర్ని ఫాదర్ని ఇద్దరిని చంపేశాం. అది డీకోడ్ చేయడానికి ఆయనకి ఏం అక్కర్లేదు, మనకి డిస్కషన్కి ఏంటంటే మనుషులు కావాలి, కూర్చోవాలి అంతే. ఆ కూర్చోవాల్సి ఉంటే ఆయన తిరుగుతూనే ఉన్నాడు, అటు ఇటు మహాదేవ్ గారు తిరుగుతున్నాడు. ఎవరు? డైరెక్టర్ మహాదేవ్ స్వామి. తిరిగి ఒక పాయింట్ దగ్గర ఆగి వచ్చేసింది నాన్న, ఏంటంటే రమ్యకృష్ణ చావలేదు బతికే ఉంది ఇప్పుడు ఏంటి అన్నది. ఓకే అంటే ఏంటి అంటే క్లైమాక్స్ లో ఈ కొడుకుని తయారు చేసింది ఆవిడే అని ఎంటర్ అవుద్ది అక్కడికి. నెక్స్ట్ రోజు తీసుకెళ్ళి ఆయన రామలక్ష్మణ్ మాస్టర్ చెప్పగానే ఎగ్జిట్ అయిపోయారు రామలక్ష్మణ్ మాస్టర్. సినిమా మొత్తంలో ఫైట్ వర్కౌట్ అయినంత బాగా ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మిగతా ఫైట్ మాస్టర్లు అన్ని చేసింది వేరు. బట్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఒక ఫైట్ జరిగినా దాంట్లో ఎమోషన్ కావాలి. మీరు అరవింద్ సమేత చూసిన ఫస్ట్ ఫైట్ అలాగే ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ పెట్టుకోకుండా హీరోయిజం చూపించడానికి ఫైట్ చేసిన ప్రతిసారి ఫెయిల్యూర్ అయిపోతాం. సో అది మైండ్లో ఉంది. సో పృథ్వీ మాస్టర్కి ఆ పాయింట్ చెప్పినప్పుడు కథ ఎంత విన్న తర్వాత చాలా ఎగ్జైట్ అయిపోయాడు పృథ్వీ మాస్టర్. ద వే హీ డిజైన్ ద ఫైట్స్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అంటే దాంట్లో కూడా ఒక కిక్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. ఇంటర్వెల్ జాతర ఫైట్ కావచ్చు, కేసీబీ ఫైట్ కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ఒక టెంపో మెయింటైన్ చేసి అలా తీసుకెళ్ళాడు దాన్ని. అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టుకెళ్ళగల డిజైన్ చేశాడు ఫైట్. మీరు ఖచ్చితంగా ఫైట్ సీక్వెన్స్ ఎంజాయ్ చేస్తారు. ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూస్ ఏంటంటే కా హిట్ అయిన తర్వాత కిరణ్ గారి మార్కెట్ కానీ
అండ్ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్టోరీస్ కానీ కంప్లీట్ ఒక వేరియేషన్ అనేది కూడా పీపుల్స్ మైండ్ సెట్లో మారిపోయింది. మరి ఇప్పుడు దాన్ని నెరవేర్చగలగదా ఈ దిల్రుబా అని చెప్పేసి అందరూ ఒక క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ మీట్లో కూడా అడిగారు. మరి దానికి ఆన్సర్ ఏం చెప్తారు? దానికి ఆన్సర్ ఒకటే సార్. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు, ఆపద్బాంధవుడు సినిమా తీశాడు, రుద్రవేణి తీశాడు ఆయన. కానీ మనం అంతకు ముందు చూసింది కమర్షియల్, అంటే ఒక మనకు తెలుసు ఆయన వైబ్ ఏంటో మనకు తెలుసు, డాన్స్లు ఫైట్లు ఇవన్నీ. తర్వాత ఆయన ఖైదీ తీశాడు, అదొక కైండ్ ఆఫ్ స్టోరీ, అసలు అప్పటిదాకా బ్రేక్ అది. సో నేనేమంటున్నానంటే మీ ముందు సక్సెస్, ఆయన ముందు సక్సెస్, ఆయన తర్వాత సినిమా అదే వైపు కంటిన్యూ అవ్వాలని లేదు. ఏది స్టోరీ వైజ్ అదే స్టోరీ మళ్ళీ తీయలేము. ఎందుకంటే రాసేది కరుణ్, నెక్స్ట్ రాసేది కే రాంప్ అనేది ఇంకో డైరెక్టర్. సో ఏంటంటే ఒక డైరెక్టర్ ఆ ఐడియాలజీ ప్రకారం కథ వెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేయండి. ఓకే, కాలా ఉందా లేదా అనేది ఎంజాయ్ చేయకండి. మీకు కాలా ఉందా లేదా అంటే కాలా ఎప్పటికీ ఉండదు ఆయన నెక్స్ట్ చేసే సినిమాలు. ఎందుకంటే కా వేరు, కరుణ్ వేరు, నెక్స్ట్ నాని వేరు, నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ వేరు. సో ద స్టోరీ, వాట్ ద స్టోరీ ఈస్ గోయింగ్ టు టెల్, వాట్ ద డైరెక్టర్ వాంట్ టు టెల్ ద ఆడియన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీరు చూసిన మీ 9 సినిమాల హీరోలు మన హీరో ఎలా ఉన్నారు, ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు, ఈ కథని ఎంతవరకు ఆడియన్స్ ఓన్ చేసుకునే ఫీల్ ఇచ్చాడు, ఇది ఒక్కటే పట్టించుకోండి. డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్. ఓకే, ఈ శుక్రవారం మంది, ఈ శుక్రవారం థియేటర్కి వచ్చామా, సినిమా చూసామా. అంటే వ్యాలంటైన్స్ రోజు రావాల్సింది ఎందుకు 1 month డిలే చేసి 14th కొంచెం వర్క్ ఉంది యాక్చువల్లీ, ఇంకా ఆర్ఆర్ అన్ని వర్కులు జరుగుతున్నాయి దాని మీద. అంటే చెప్పాను కదా, అంటే క్వాలిటీ. శామ్ కాంప్రమైజ్ అవ్వడు, కిరణ్ గారు కాంప్రమైజ్ అవ్వరు, నేను కాంప్రమైజ్ అవ్వను. సో బెస్ట్ వచ్చేదాకా చెయ్యాల్సిందే. సో మొత్తానికైతే ఈ 14th, సో March 14th మీదే అని మాత్రం డిసైడ్ అయిపోతున్నారు. హోలీ అంతా రంగులతో నింపేస్తూ ఉన్నారు దిల్రుబాతో. మన లైఫ్ లో కూడా రంగులతో నింపేస్తున్నాం. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, థ్యాంక్ యూ.